80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయపురి సౌత్లోని ఎయిర్పోర్ట్లో మాచర్ల పార్క్ సెంటర్లో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అవగాహన అనంతరం మాచర్ల ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అక్కడి నుంచి బస్సులో ప్రయాణించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా మహిళా ప్రయాణికులకు స్వయంగా టికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధితో పాటు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ బ్లాక్స్ చూపించండి. పేరెంట్ మీటింగ్కి మీ తల్లిదండ్రులు అందరూ రాకపోతే మాత్రం నెలలో నా చేతిలో ఉంటుంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టాం. అలాగే 800 కోట్ల చిల్లర సంక్షేమ పథకాలను అందించాం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వెళ్తున్నప్పుడు కొన్ని హృదయ విదారకమైన దృశ్యాలు కనపడతా ఉన్నాయి. 75-80 సంవత్సరాల వయసులో ఒంటరిగా ఒక వృద్ధుడు కానీ వృద్ధురాలు కానీ, ఆమె గొడ్రాలు కాదు, 4 పిల్లలు ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు. ఏ బిడ్డ తల్లిదండ్రులను చూసుకునే దుస్థితి సమాజంలో నెలకొంది. ఇది మంచిది కాదు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా చెప్తాను. కన్న తల్లి, కన్న భూమి. గతంలో శ్రీరామచంద్రుడు లంకా రాజ్యాన్ని జయించినప్పుడు లక్ష్మణుడు ఒక మాట అన్నాడు. అన్నా, మన లంకా నగరం కన్నా ఈ అయోధ్య ఎంతో సుందరంగా ఉంది. ఈ బంగారపు ప్రాకారాలు, వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఈ కోట చాలా సుందరంగా ఉంది, మనం ఇక్కడే ఉండిపోదామన్నా అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. కన్న తల్లి, జన్మభూమి చాలా గొప్పవి. ఆనాడు శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు ఈ మాట. ఈరోజు కన్న తల్లిని మర్చిపోయే పరిస్థితుల్లో, తల్లిదండ్రులను మర్చిపోయే పరిస్థితుల్లో, బిడ్డల్ని కన్నా అనాథలుగా తల్లిదండ్రులు మిగులుతున్న ఈ సమాజాన్ని చూడటానికి చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే తల్లిదండ్రుల్ని ప్రేమించండి. లేకపోతే మీ తండ్రికి పట్టిన గతే భవిష్యత్తులో మీకు కూడా పడుతుంది. మీరు కుటుంబానికి ఆదర్శంగా బిడ్డల్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం